స్థానిక కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లిదేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ వైవిడి ప్రసాద్ సభ్యులకు అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ అధ్యక్షుడు పంతం కొండలరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్టతను మరింతగా పెరిగేలా చేసి భక్తులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం చైర్మన్ వైవిడి ప్రసాద్ డైరెక్టర్లను దుస్సాల్వా, పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బీజేపీ నాయకుడు యానాపు యేసు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేకమైన ఎండోమెంట్స్ కమిటీలు వేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనకి ఒక విచిత్రమైన సంఘటన, అంతా కావాల్సిన వాళ్ళే కానీ కూటమిగా గౌరవం ఇవ్వాలి, కూటమిగా గౌరవం కోరుకుంటారు. ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తక్కకుండా చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు మరి ఈ యొక్క సమీకరణలు జనసేన వారికి ఇచ్చినప్పుడు జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరిగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు, ఆయనకి జనసేన తరపున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్లుగా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు. చూడ్డానికి 30-40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈరోజు మనం కొంతమందిని ఈ రోజుని కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండోమెంట్ కమిటీల్ని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు, 2 పార్టీలు, భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు 28 సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో, మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో మీ నమ్మకాన్ని, వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్ళడానికి, దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుతున్నప్పుడు చాలా బాగా జరుగుతూ ఉండేది. అలాగే జరగాలి, అందరినీ కలుపుకెళ్ళాలి. మీ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ వేశారంటే మీ కమిటీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ తోటి మీరు ఈ కమిటీని నిర్మాణ క్రమం చేపట్టినటువంటి మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి తప్ప చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వైవిడి ప్రసాద్ చైర్మన్గా అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దేవాలయం 1959 నుంచి కూడా మా నాన్నగారు దాని నుంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం ఇవన్నీ జరిగినాయండి. ఈ సంవత్సరం అన్ని దేవాలయాలకి కమిటీలు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం, అలాగే నేను కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడూ చేసుకుని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ఉండదు, వచ్చి పుష్కరాలు కాబట్టి ఈ కమిటీ ఉండటం వల్ల చాలా ఆదాయం అది వస్తుంది, మొత్తం గుడ్ డెవలప్ చేయండి అని చెప్పారు. అందుకే ఆ కమిటీ సభ్యులు మేము అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుని మొత్తం అంతా భక్తులందరూ కూడా ఏ విధమైన లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మంచి దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు ధర్మకర్త మండలిగా న్యాయపరమైనటువంటి సూచనలు పాటిస్తూ గుళ్ళని అభివృద్ధి చేయాలని బాగా నాకు సంతోషం వేసింది ఏంటంటే, ఒక్క 1 ఇయర్ అయిపోయిందో లేదో 1.5 ఇయర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా కమిటీ చైర్మన్ని మెంబర్లు వేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు.
ఎప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయడం, లేకపోతే చివరి ఎలక్షన్లో ఓట్లు వేసేటప్పుడు వేయడమో చూశాను. కానీ చాలా సంతోషం. ప్రతి గుడికి వేసారు. మంచి పని చేసినందుకు వాసుని అభినందిస్తూ రచనా వ్యాసంగం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల పట్ల స్పందించేటటువంటి తత్వం, ప్రశ్నించేటటువంటి తత్వం, సమాజంలో మార్పు కోరుకునేటటువంటి విధానం, ఆ మార్పులో తాను కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా వైవిడి సొంతం. అనేక సందర్భాల్లో వైవిడి ప్రసాద్తో వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పట్ల, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటటువంటి తన యొక్క దృక్పథాన్ని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. 30 సంవత్సరాల్లో యూత్ కాంగ్రెస్ లీడర్గా, జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్గా, కార్యదర్శిగా, ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా 30 సంవత్సరాల పార్టీకి మాత్రమే పనిచేశాను తప్ప 30 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో నా జీవితానికి ఒక ఎండోమెంట్, ఒక చైర్మన్ పదవి దక్కిందంటే అది ఓన్లీ కూటమి ప్రభుత్వం వల్లే. సుదీర్ఘ ప్రయాణం అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ప్రయాణం చేస్తున్నాను అనుకున్నాను అంతే. కానీ నాకు మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా, లేకపోతే చంద్రబాబు నాయుడు పుణ్యమా, ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి వీడు కరెక్టే చేయగలడని నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నా మిత్రుడు, నా ప్రియమైన స్నేహితుడు వైఎస్ శ్రీనివాస్ గారికి, నా పేరు ప్రపోజ్ చేసిన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి జీవితకాలం రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటాను.